అందరికి నమస్తే అండి. నా పేరు సంధ్య. నేను ఆయుర్వేదిక్ డాక్టర్. నేను గుడివాకలంక డాక్టర్ శివనారాయణ శర్మ గారిని కలవటానికి వచ్చాము. డాక్టర్ గారు గత 30 సంవత్సరాల నుండి సత్యసాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ని రన్ చేస్తూ ఎంతోమందికి మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. రీసెంట్గా ఏంటంటే దీర్ఘకాలికంగా కొన్ని తగ్గని సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం ఇస్తుందని తెలిసి మేము వచ్చాము. డాక్టర్ గారు ఒక కిడ్నీ పేషెంట్కి మన క్యాప్సూల్స్ VR4 క్యాప్సూల్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎలా ఉండేవారు, వాడిన తర్వాత ఎలా ఉన్నారో వారి మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, పేషెంట్ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. మీ దేవుడు సార్? మాది గుడివాకలంక అండి. మీ సమస్య ఏంటి సార్? మా సమస్య సికేడి ఉందండి. 2022 ఫిబ్రవరిలోనే మాకు సికేడి యూరిన్ ద్వారాగా బొబ్బల్స్ వస్తున్నాయని నేనే దాన్ని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. కట్ చేసుకోవచ్చు. ఇందాక మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి, ఏది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో కొంచెం కెమెరా వంక చూడండి. 1 minute. మీ పేరు సార్? నా పేరు మోర్ శ్రీనివాసరావు అండి. వయసు 49 సంవత్సరాలు. నాకు 2022 నుంచి సికేడి ప్రాబ్లం ఉంది. అప్పట్లో నేను యూరిన్ ద్వారాగా నేను తెలుసుకోవడం జరిగింది, బబుల్స్ వస్తుంది అండి. దాని ద్వారాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. బబుల్స్ అంటే యూరిన్ ద్వారాగా బబుల్స్ నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఇలాగ సికేడి ఉందమ్మా, 2.4 ఉంది నీకు అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మెడిసిన్ 1 year వాడాము. వాడిన తర్వాత చాలా నేను తిరగని చూడండి లేదు సార్. ఆయుర్వేదిక్ లోనే మిరియాలు కూడా వెళ్ళాను, నల్గొండ జిల్లా మిరియాలు కూడా వెళ్ళాను, నెక్స్ట్ కరీంనగర్ వెళ్ళాను, విజయనగరం నుంచి వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను, అలాగే సింతూరు వెళ్ళాను, అట్లాగే భద్రాచలం వెళ్ళానండి ఆయుర్వేదిక్ లోనే. అది వాడడం జరిగింది. వాడడం అంటే వాడాము. నేను వచ్చిన 2022లో ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి నాన్ వెజ్ మానేసాను. అసలు ఒక మొత్తం నా లైఫ్ స్టైల్ని పూర్తిగా చేంజ్ చేసుకున్నాను. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, గుడ్డు కానీ అసలు ఏమి తీసుకోకుండా ప్రోటీన్ అనేది తక్కువ ఉండేటట్టు చూసుకుంటూ అంటే మా అన్నయ్య గారు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం మీద ఆయన ఎక్స్పైర్ అయిపోయాడండి. ఆ అనుభవం మీద నేను కనీసం మా డాక్టర్ గారి కాడ ఇది చెప్పలేము. మేము వేలూరు ఉండిపోయాము. డాక్టర్ గారి కాడ తెలియదు ఈ విషయం. తెలిస్తే మేము ఎప్పుడు రికవర్ అవుదామేమో. అది రీసెంట్లీ ఏం జరిగిందంటే 2022 నుంచి వాడుకుంటూ వస్తా 1.5 నుంచి నేను వెళ్ళడానికి కుదరక, ఆయుర్వేదిక్ నుంచి మెడిసిన్ వాడకపోదక నేను ఏమి వాడకుండా నేను డైట్లోనే ఉన్నాను. తర్వాత నేను చాలా నేను కూలి పని చేస్తున్నాను అండి. ఈ 3 నెలల నుంచి లోన కప్పం పట్టుకుని ఇక దగ్గు రావడం, ఆవేశం రావడం, ఇంకా లాస్ట్కి బ్లడ్ కూడా పడిపోయిందండి. ఆ విషయం మా డాక్టర్ గారికి తెలియదు అసలు. ఇక లాస్ట్కి మా మిస్సెస్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారని మా డాక్టర్ గారు మా దగ్గరికి, మా ఫ్యామిలీ డాక్టర్ అయినా ఇందుకు అస్సలు తెలియదు ఈ విషయం. లాస్ట్కి డాక్టర్ దగ్గరికి వస్తే ఆయనే నన్ను ఏమంటగా మాట చెప్పండి, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను, చచ్చిపోతానేమో అనుకున్నాను నేను. లాస్ట్కి మా డాక్టర్ గారు నేనున్నాను, ఇంతవరకు నాకు తెలియదు, నేను ఉన్నాను అని చెప్పేసి ఇంకా ఈ V4 క్యాప్సూల్స్ అంటే కిడ్నీ సమస్య అండి. సికేడి ప్రాబ్లం, ప్రోటీన్ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది, ప్రోటీన్ పోతుంది, ఇంకా లాస్ట్ స్ట్రెంత్ ఉండదండి. ఇంకా అంటే క్రియేటిన్ ఎంత ఉంది డాక్టర్ గారు? ఇంకా ఎక్కువగా ఉంది. ఓకే. అది ఇక అప్పుడు మా డాక్టర్ గారు చూసి ఇక ఆయన చేసి ఇంకా V4 క్యాప్సూల్స్, VR4 క్యాప్సూల్స్ ఉండే 2 రోజులు అండి. రోజుకి 6 టాబ్లెట్లు, 9 టాబ్లెట్లు అట్లాగే పొద్దున్న 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3, 2 daysలో రికవర్ అయిపోయిందండి. ఆవేశం లేదు, యూరిన్ బాగా వెళ్తుంది, మోషన్స్ బాగా వెళ్తుంది, ఆవేశం చేసి మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. అంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నానండి. కాదు మా అన్నయ్య గారికి తెలిసింది కదా, ఆయన దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్ ఇస్తారు, యాంటీబయాటిక్ ఇస్తే దానికి పడదు, ఆ నెఫ్రాలజిస్ట్ అనేది దెబ్బతినేస్తే అన్న విషయం మీద నేను ఎక్కడికి వెళ్ళలేదండి. అండి 2022 నుంచి ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చే వరకు కూడా ఒక టాబ్లెట్ మిగలదు. అది ఏది వచ్చినా
అదే తగ్గిపోవాలి. మన డాక్టర్ దగ్గర యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ లేకుండా ఈ రోజు నాడు ఏది క్యూర్ అయ్యే పద్ధతి ఏది లేదు అని అలోపతి దగ్గరికి వెళ్ళలేదండి. అలోపతి వెళ్ళకుండా డాక్టర్ గారి దగ్గరకు వచ్చాను. ఇది వాడిన ఎన్ని రోజుల్లో మీకు క్యూర్ కనిపించింది? వితిన్ 2 days నాకు రికవరీ కలిసిందండి. అంటే ఎలా అండి? అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఈ 3 టాబ్లెట్లు 3 అలా 9 టాబ్లెట్లు 2 రోజులకి చాలా నడవలేకపోయానండి. ఆవేశం వచ్చేది. అట్లాంటిది పూర్వం ఎట్లా అయితే ఉన్నానో అట్లాగా అయిపోయింది. అక్కడి నుంచి బ్లడ్ లేదండి, బ్లడ్ పడడం అంతా క్యూర్ బాగుందండి. ప్రజెంట్ నురగ వస్తుందండి. డాక్టర్ గారు అంటే బీపీ ఎంత ఉండేదండి? 220. ఇప్పుడు 150కి వచ్చింది. ఇప్పుడంతా బాగుంది. ఇప్పుడు బాగుందండి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు ఇదండి? జస్ట్ అదొక 5 ప్లస్ 7, 14. ఎన్ని బాటిల్స్ అయినాయండి? 3 బాటిల్స్ అయిందండి. 3 బాటిల్ కరెక్ట్. ఇవాళ 3 బాటిల్స్ అయింది. మన కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఎన్నో రకాల ఆయుర్వేదిక హాస్పిటల్స్కి వెళ్ళి ఫలితం దక్కక లాస్ట్లో డాక్టర్ శివనారాయణ శర్మ గారిని కలిశారు. డాక్టర్ గారు వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ అండి. డాక్టర్ గారు ఆయనకి వచ్చేటప్పటికి బ్లడ్ వామిటింగ్స్, బీపీ 220 ఉండేది, కాళ్ళకి నీరు, ఆయాసం, ఇలా అన్ని రకాల ఇబ్బందులతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఇక డాక్టర్ గారు ఇంగ్లీష్ మందులు వద్దు అని చెప్పి వీళ్ళు చెప్పడంతో డాక్టర్ గారు జస్ట్ జనరల్ ట్రీట్మెంట్ చేసి మన VR4 క్యాప్సూల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ బాటిల్ అయ్యింది వాళ్ళకి. వాడటం స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజుల్లోనే ఆయనకి బ్లడ్ తగ్గిపోయింది, ఆయాసం తగ్గింది. ఇవాళ కంప్లీట్గా తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు. డాక్టర్ గారి మాటల్లో విందాము. చెప్పండి డాక్టర్ గారు. అంటే మీరు స్వతహాగా అంత కేసుని టేకప్ చేసి చాలా పెద్ద కేసు, అంటే బ్లడ్ వామిటింగ్స్ అవటం అంటే వాళ్ళకి మీ మీద ఉన్న అపారమైన నమ్మకం మామూలు నేను టేకప్ చేయగలిగాను. నమ్మకం. నెక్స్ట్ ఈ రోజుకి ఇంట్లో మన పిల్లలకి ఏదైనా జరిగిపోతే ఎట్లా ఉంది ఏంటి, ఈ రోజు డే బై డే ప్రతిరోజు వస్తాం, బైక్ చూసుకుంటూ ఎట్లా ఉంది ఏంటి అని చూసుకున్నా కొంచెం మాట్లాడటం రావడం. అంటే మానసికంగా కూడా కుంగిపోతే ఆ మానసికంగా మోటివేట్ చేసి అయితే నీకేం కాదు, నేనున్నాను, ఇదే మాట, నేనున్నాను, వాస్తవంగా చెప్తున్నానంటే భగవంతుడు ప్రమాణం చేసి నేనున్నాను, నీకేం పర్లేదు, నేను క్యూర్ చేసి బతలేదు, ఇది కంపల్సరీ వాడతామని చెప్తే నిజంగానే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. VR4 ఎంత మిరాకల్ జరిగిందంటే అంత మిరాకల్ జరిగింది. చెప్పచ్చండి. నెంబర్ అయ్యో నేను చాలా చెప్పానండి. అయితే నేను చెప్పాను ఇది మాత్రం మీ వేసుకున్నా కూడా మా డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయాలి. ఎందుకంటే ఆయనకి తెలిసినట్టు మరి ఎంత వాడాలో ఏది ఎంత వాడాలో మనకు తెలియదు కదా, ఆయనకి తెలుసు. అది ఇప్పుడు నాకుంది రోజుకి 3 వేసుకుని, అలానే ఇంకో వేరే వాళ్ళకి 3 వేసుకుని కుదరదు కదండి. అది ఆ డాక్టర్ గారి పర్యవేక్షణలోనే జరగాలి. డాక్టర్ గారు అంటే ఈ కేసు టేకప్ చేసినప్పుడు మీరు ఎలాంటి ఫేస్ చేశారు? ఫస్ట్ చాలా భయం వేసిందండి. ఎందుకంటే నన్ను నమ్మి ఆయన ఉన్నారు. నేను ఏదైనా తేడా చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని ఆలోచిస్తే నేను కొద్దిగా భయపడ్డాను. ఆయన మీకేం పర్వాలేదని, నాకు బాగుంది, మీరు మెడిసిన్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు హెల్త్ బాగుంది, మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు భయపడక్కర్లేదు అని ఆయన చెప్పడం వల్లే నేను ముందుకు వచ్చి దీన్ని వాడాను. వాడటం వల్ల ఆయన బాగా సేవ్ అయ్యారు. అంటే బీపీ మీరు చెక్ చేసినప్పుడు ఎంత ఉండేది సార్? 220/110, 120 అట్లా ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు 150/90 అట్లా ఉంటుంది. 100. అంటే మేము ఫస్ట్ ఆయనకి మాట ఇచ్చామండి, మీరు బౌండరీ ఇవ్వండి, ఆ బౌండరీలోనే ఉంటాను నేను. అంటే నేను తినే ఆహారం కూడా 10+ అవ్వాలి. ఫస్ట్ అది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే డైట్ ని కంట్రోల్ చేసుకుంటా వచ్చారో మనం ఇచ్చిన మెడిసిన్ సెట్ అయింది. మనం తినే ఆహారం కూడా కరెక్ట్గా ఎప్పుడైతే మనకి ఆ డైట్ కి మన ఆరోగ్యం గురించి ఉంటుందో రికవర్ అవడానికి చాలా ఎలిజిబుల్ గా ఉంటుంది, తొందరగా రికవర్ అవ్వడానికి. నీళ్ళు తాగడానికి కూడా ఈ నీళ్ళు తాగొచ్చా, ఎన్ని నీళ్ళు తాగాలి ఏంటి అన్నీ అడిగి చేస్తున్నారు కాబట్టి మనం వాడేదానికి రిజల్ట్ వచ్చింది.
అని హ్యాపీగా ఉంటుంది. Thank మనం you. ఇస్తాం, మెడిసిన్ ఇస్తాం, అవును. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో తింటారు, అవును సార్. నాకు పని చేయలేదని అని చెప్తారు. అట్లా కాకుండా నెంబర్ 1గా ఈయన చెప్పింది ఆయన ఇంకా నాకు చెప్పి ఇట్లా చేస్తే బాగుంటుందని ఆయన కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన వాడుతున్నారు అన్నది కూడా నాకు తెలియదు. తెలియదండి డాక్టర్ గారికి మీ తెలియదు. అన్నయ్య గారి పేరు? అన్నయ్య గారి పేరు ధర్మారావు గారు అండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు కిడ్నీ సమస్యని, బీపీని కూడా కంట్రోల్ చేసుకొని, అంటే అంత హెవీగా ఉన్న బీపీని కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారు పడ్డ ఇబ్బందిని చూసి ఆయన చనిపోవటం వల్ల భయభ్రాంతులతో ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళకుండా ఆయుర్వేదంలోనే ఉండి డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి మన VR4 క్యాప్సూల్స్ని తీసుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన సలహా మేర డైట్ను కూడా జాగ్రత్తగా తీసుకుంటూ అంటే ఏం తినాలి ఏం తినకూడదు అనే గైడ్లైన్స్ పాటిస్తూ ఇవాళ చాలా ఆరోగ్యంగా అయ్యారండి. వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ఇదిని చూశారు. కాబట్టి ఇలా ఎంతో మంది బాగుండాలని కోరుకుంటున్నాం. డాక్టర్ గారికి నమస్కారం. మీరు ముఖ్యంగా ఆయనకి ఎంత చేసిన తక్కువ అండి. ఆయన పాదాలు పొందరండి. ఎందుకంటే కనిపించిన దేవుడు మాకు డాక్టర్ గారు అండి. నిజంగా నేను వాస్తవంగా మీరు ఏదో వీడియో తీస్తున్నారని కాదు కదండి, నేను చచ్చిపోదామని అనుకున్నానండి. ఎందుకంటే ఆ బాధలో పడలేక నా హెల్త్ ఇష్యూస్ పెట్టి నిజంగా ఆ రోజు వచ్చి చచ్చిపోతానండి అని ఇక్కడే కూర్చొని చెప్పారు. ఇద్దరు వచ్చారు. మీరేం చచ్చిపోక్కర్లేదండి. కంపెనీ మన అంటే కంపెనీ ప్రొడక్ట్ అలాంటి ప్రొడక్ట్ మనకు అందిస్తుంది. ఈ డాక్టర్ గారు లాంటి వాళ్ళు అందరం సేవ చేస్తున్నాం. మీరు తగ్గించుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇంకో 10 మందిని బాగు చేయండి. అంతే కదండి. ఇప్పుడు నాకు వచ్చింది ఎవరికి రాకూడదండి, ఎట్లా జరగకూడదని నా దేవుడికి మనస్ఫూర్తి కోరుకున్నా. కాకపోతే వచ్చిన కూడా చాలా మందికి మా డాక్టర్ చెప్తున్నానండి, VR క్యాప్సూల్ డాక్టర్ గారు ఇస్తున్న వల్ల అవుతుంది. కాకపోతే డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలి. ఎందుకంటే అది ఎన్ని వేసుకోవాలో, ఏ దేనికి ఎంత వేసుకోవాలనేది ఒకటే ఏంటంటే మనం తినే ఆహారం కూడా ప్లస్ అవ్వాలి. అంతేగాని మనం తినే ఆహారం వేరే ఉండి డాక్టర్ మందు ఇచ్చి తగ్గలేదంటే కుదరదు. మెయిన్ మన డైట్ అండి, మెయిన్ మన డైట్ దానివల్ల అంతే.